అమర్దీప్ చౌదరి ఒక తెలుగు టెలివిజన్ యాక్టర్ మరియు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా బాగా పాపులర్ అయిన ఒక పర్సనాలిటీ. తన లైఫ్ జర్నీ చాలా సింపుల్గా స్టార్ట్ అయ్యి స్టెప్ బై స్టెప్ హార్డ్ వర్క్తో ఒక స్ట్రాంగ్ పొజిషన్కి వచ్చింది. ఈ వీడియోలో మనం అమర్దీప్ చౌదరి గారి ఫుల్ బయోగ్రఫీ మాట్లాడుకుందాం. తన చైల్డ్హుడ్ నుండి బిగ్ బాస్ వరకు డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఎండ్ వరకు అయితే చూడండి. చిన్నప్పటి నుండి అమర్దీప్కి డ్యాన్స్ మరియు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్ డేస్లో కల్చరల్ ప్రోగ్రామ్స్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. కాలేజ్ టైంలో కూడా స్టేజ్ ఫియర్ లేకుండా పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం వల్ల తన కాన్ఫిడెన్స్ గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. అప్పుడే యాక్టింగ్ని కెరియర్గా తీసుకోవాలి అని తన మైండ్లో స్ట్రాంగ్ థాట్ డెవలప్ అయ్యింది. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాక అమర్దీప్ చౌదరి హయ్యర్ స్టడీస్ కోసం లండన్ వెళ్ళారు. అక్కడ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు. లండన్లో సెటిల్ అయ్యి డ్యాన్స్ ఉన్న తన హార్ట్లో ఉన్న యాక్టింగ్ ప్యాషన్ వల్ల ఇండియాకి రిటర్న్ అవ్వాలి అని డెసిషన్ తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్కి వచ్చి యాక్టింగ్ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేద్దాం అని ట్రై చేశారు. 2017లో అమర్దీప్ చౌదరి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఉయ్యాల జంపాల సీరియల్ ద్వారా యాక్టింగ్ డెబ్యూ చేశారు. ఈ సీరియల్లో తన పర్ఫార్మెన్సెస్ ఆడియన్స్కి మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. స్టార్టింగ్లో స్మాల్ రికగ్నిషన్ ఉన్న తన పేషెన్స్ మరియు డెడికేషన్ వల్ల నెక్స్ట్ ఆపర్చునిటీస్ స్లోలీ వచ్చాయి. తరువాత సిరిసిరి మువ్వలు సీరియల్లో లీడ్ రోల్ ఆఫర్ వచ్చింది. ఈ సీరియల్ అమర్దీప్ కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్. ఈ సీరియల్ అమర్దీప్ చాలా ఇష్టంతో చేశారంట. లీడ్ యాక్టర్గా తన పర్ఫార్మెన్సెస్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యింది. ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ మరియు న్యాచురల్ యాక్టింగ్ వల్ల సీరియల్ వ్యూవర్స్ మధ్య స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. ఇక జానకి కనగనలేదు, అత్తారింటికి దారేది లాంటి పాపులర్ సీరియల్స్లో యాక్టింగ్ చేసి అండ్ మెయిన్ రోల్ ప్లే చేశారు. పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలి అంటే అమర్దీప్ చౌదరి డిసెంబర్ 14, 2022 రోజున తెలుగు టెలివిజన్ యాక్ట్రెస్ తేజస్విని గౌడని మ్యారేజ్ చేసుకున్నారు. ఈ కపుల్ ఆఫ్ స్క్రీన్లో కూడా చాలా సింపుల్గా ఉంటారు అని ఫ్యాన్స్ చెప్తుంటారు. సోషల్ మీడియాలో కూడా ఈ కపుల్ ఫొటోస్ మరియు వీడియోస్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి. 2023లో అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ అయ్యాక తన రియల్ పర్సనాలిటీ బయటకి వచ్చింది. ఫన్ నేచర్, ఎమోషనల్ మూమెంట్స్, టాస్క్ల్లో సిన్సియర్ పార్టిసిపేషన్ వల్ల ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. కొన్ని సిచ్యువేషన్స్లో కాంట్రవర్సీస్ వచ్చినా ఓవరాల్గా తన గేమ్ ప్లే స్ట్రాంగ్గా ఉంది. వీక్ బై వీక్ సపోర్ట్ పెరుగుతూ వచ్చింది. టాస్క్ల్లో పర్ఫార్మెన్సెస్, హౌస్మేట్స్తో బాండింగ్ మరియు ఆడియన్స్ ఓట్స్ వల్ల ఫైనల్ వరకు రీచ్ అయ్యారు. సీజన్ ఎండ్లో అమర్దీప్ చౌదరి రన్నరప్గా ఫినిష్ అయ్యారు అండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్లో ఒకరిగా నిలిచారు. బిగ్ బాస్ తరువాత అమర్దీప్ చౌదరి పాపులారిటీ చాలా ఫాస్ట్గా పెరిగింది. మీడియా అటెన్షన్, ఇంటర్వ్యూస్ మరియు న్యూ ప్రాజెక్ట్ ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్యాన్స్ కూడా తన నెక్స్ట్ సినిమా మరియు
టెలివిజన్ ప్రాజెక్ట్స్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. 2025లో అమర్దీప్ చౌదరికి సినిమాల్లో చాలా న్యూ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఈ ఇయర్లో తన హీరో రోల్, మూవీస్ అండ్ టీవీ అపియరెన్సెస్ చాలా హైలైట్గా ఉన్నాయి. సుమతి శతకం అమర్దీప్ 2025లో సుమతి శతకం అనే మూవీలో హీరో లీడ్ రోల్ చేశారు. అమర్దీప్ చౌదరి బీబీ జోడీ సీజన్ 2 అనే డ్యాన్స్ రియాలిటీ టీవీ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ నైనికాతో పేరయ్యారు. ఇందులో హోస్ట్గా ప్రదీప్ మాచిరాజు అండ్ జడ్జెస్ శ్రీదేవి, విజయకుమార్, సదా, శేఖర్ మాస్టర్ గారు ఉన్నారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఉంటాను. ఇంకెవరి బయోగ్రఫీ చెప్పాలో చెప్పండి. బాయ్ బాయ్.